ఇట్లా అంటే ఫ్యాన్ 1 స్టార్ట్ అవుతుంది, గ్లాస్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా సెన్సార్ కాబట్టి. ఇది ఫ్యాన్ 1 ఎందుకంటే మనం పాలు కానీ వేడి కానీ టీ కానీ కాల్చుకునే కానీ సరిపోతుంది. ఇట్లా అంటే మళ్ళీ 2 స్పీడ్ అప్ పెరుగుతుంది. ఇది ఏదానికి మనం రైస్ ఐటమ్స్ కానీ తిరువాతన్నం కలరైస్ పప్పు రసము అట్లా చేసుకునేప్పుడు 2 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇట్లా అంటే గో మోడ్ 3 స్పీడ్ ఫ్యాన్ అనమాట. ఇది మన చపాతీ పూరి దోశలు ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో డ్రై చేసుకున్నప్పుడు కూడా మనకి ఈ లెవెల్ ఫ్యాన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా స్మోక్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంది. మనము లైట్స్ మనకు ఆటోమేటిక్ వస్తాయి, మనం ఎట్లా వస్తే ఆఫ్ అయిపోతాయి, మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్ కూడా ఉంది, ఆటో క్లీన్ ఆప్షన్ ఉంది. దీంట్లో వచ్చి పట్టుకుంటే 9 మినిట్స్ టైం పడుతుంది. ఇది ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ చేసి లోపల ఫిల్టర్తో సహా మామూలుగా బ్లోయర్ ఉంటుంది కదా, వేడి వేసి మీకు ఆటోమేటిక్గా లోపల ఉండే ఆయిల్ అంతా డ్రై అయ్యి కరిగేసి దీంట్లోకి వస్తుంది అనమాట. ఇది మనం ఇట్లా ఓపెన్ చేసుకొని ఇది హాట్ వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్ ఎదవిధిగా కడుక్కున్నాక మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని క్లీన్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇది 0 వస్తుంది, అంటే 9 ఉంది కదా, 8, 7, 6 అట్లా డౌన్ అవ్వకుండా 0 వరకు వచ్చి అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఇక్కడ మనకి సెన్సార్ ఉంది ప్లస్ బటన్ సిస్టమ్ ఉంది. ఇట్లా అంటే ఆన్ అవుతుంది. మామూలుగా మనం ఆన్ చేసుకున్న ఇట్లా సెన్సార్ కాకుండా 2, 3 మనం ఎట్లా కాబట్టి అట్లా కొనుక్కోవచ్చు బటన్స్ కూడా. ఇట్లా అంటే 3 మినిట్స్ వరకు టైం ఉంటుంది. అంటే మనం ఏమైనా క్లీన్ చేసుకోవాలా కడుక్కోవాలంటే 3 నిమిషాల వరకు అదే రన్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లేదు మనకేం పని లేదనుకో, ఎందుకు తింటా అనుకుంటే ఇంకొకసారి అనుకుంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఇదంతా డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఆన్ లో అయితే పెట్టుకోకూడదు, ఎందుకంటే కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చిందనుకో బోర్డు పోయే ఛాన్స్ ఉంది. అందువల్ల మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, నీకేమైనా డౌట్ ఉంటే అడుగున్నా. మనం ఏమైనా స్టవ్ పెట్టుకుంటాం కదా, అగ్గిపుల్ల అట్లా ముట్టించినా కూడా ఇది హీట్ సెన్సార్ అనమాట. దానికి కొద్దిగా హీట్ తగిలిందనుకో ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది, అదే రన్ అవుతుంది. మన కొద్దిగా మంట తగిలినా కూడా దీనికి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. దీని స్పెషాలిటీ అదే. ఓకే, థ్యాంక్ యూ.